టాలీవుడ్ కి నాగార్జున హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ నాసామి రంగా. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమిగోస్ బ్యూటీ ఆషిగా రంగనాథ్ హీరోయిన్ గా నస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూ నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా నుండి నాసామి రంగా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మా జోలికొస్తే మా కడ్డు వస్తే మామూలుగా ఉండదుగా నాసామి రంగా, ఈ గీత తొక్కితే మా సీత సిక్కితే మామూలుగా ఉండదు నాసామి రంగా అంటూ సాగిన ఈ పాట మాస్ ఆడియన్స్ తెగ అట్రాక్ట్ చేస్తుంది. కీరవాణి అందించిన బీట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండటంతో ఈ పాట సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఈ మధ్య వచ్చిన టీజర్ కూడా సూపర్ గా ఉండటంతో ఈ సినిమా సంక్రాంతికి పక్కా పైసా వసూలు సినిమా అవుతుందని నాగార్జున ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో ఈ ఏడాది చిన్న చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా కంజూరింగ్ కన్నప్పన్. దర్శకుడు సెల్వన్ రాజు జేవియర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సతీష్, రెజీనా, నాసర్, శరణ్య ముఖ్య పాత్రలు నటించారు. డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజ్ సంగీతం అందించారు. ఈ హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది ఈ మూవీ. రిలీజ్ నెల రోజులు కావస్తున్న నేపథ్యంలో కంజూరింగ్ కన్నప్పన్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ లో వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడలో కూడా అందుబాటులోకి రానుంది. మరి థియేటర్లో కూడా సూపర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో చూడాలి. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్ తెలుగులో వస్తున్న మొదటి సూపర్ హీరో మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. యంగ్ హీరో తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి, శరత్ కుమార్, గెటప్ సీను ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను ఆపేయాలని చూస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. కారణం 2024 సంక్రాంతి కానుకగా తెలుగు నుండి 5 సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో గుంటూరు కాలం, నాసామి రంగా, సైంధవ్, ఈగల్ ఇలా వరుస సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. దీంతో హనుమాన్ సినిమాను రేస్ నుండి తప్పించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారట. కావాలనే ఆ సినిమాకు ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారట. ఇదే విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హనుమాన్ సంక్రాంతికి వస్తున్నందుకు కొంతమంది కోపంగా ఉన్నారు. అది నేను ఫేస్ చేస్తున్నాను కూడా. దానికి చాలా ఫీల్ అవుతున్నాను. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు. నాకు ఇలా వేరే వాళ్ళతో తిట్టించుకోవడం ఎప్పుడూ జరగలేదు. నా పని నేను చేసుకుంటున్నాను. వాళ్ళు ఈ సినిమాను కూడా నెగిటివ్ చేసే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. సెన్సార్ విషయంలో కూడా అడ్డంకులు సృష్టించారు. అది కూడా చాలా కష్టపడే సాల్వ్ చేశాను. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియదు. వాళ్ళతో వెళ్ళి గొడవ పెట్టుకోలేను కదా అంటే షాకింగ్ కామెంట్ చేసేది ప్రశాంత్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ సలార్. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది. దీంతో మొదటి రోజు 178 కోట్ల రికార్డ్ కలెక్షన్ రాబట్టింది ఈ మూవీ. అయితే సలార్ సినిమాకు ప్రభాస్ ఫ్యాన్స్ నుండి అదిరిపే టాక్ వచ్చిన కామన్ ఆడియన్స్ నుండి మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి 3 రోజులు అదరకొట్టేసిన సలార్ కలెక్షన్ ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. అయితే సలార్ సినిమాపై ఆ సినిమా సాధించిన కలెక్షన్స్ పై షాకింగ్ కామెంట్ చేశారు బాహుబలి నిర్మాత సోబు యార్లగడ్డ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సలార్ సినిమా గురించి మాట్లాడుతూ సలార్ మేకర్స్ ముందుగానే కన్సార్ ప్రపంచాన్ని, అందులోని పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటే బాగుండేది. ఇక ఆ విషయంలో ఆడియన్స్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక హిందీలో సలార్ పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవడానికి కారణం డంకీ అనుకున్నారు కానీ కాదు. సరైన ప్రమోషన్స్ లేకపోవడం, ప్రభాస్ మీడియా ముందుకు రాకపోవడం సలార్ సినిమాపై ఎఫెక్ట్ చూపించింది. బాహుబలి సమయంలో మేము చేసిందే నేను చెప్తున్నాను. కథ, పాత్రలు అన్నిటినీ రాజమౌళి ముందే ఆడియన్స్ కు హింట్ ఇచ్చేశారు. దాంతో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వలేదు. సలార్ విషయంలో కూడా అదే జరిగి ఉంటే
ఇప్పుడొస్తున్న రిజల్ట్‌కు మించి ఎఫెక్ట్ ఉండేది అంటూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు నిర్మాత సోఫీ యార్లగడ్డ. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ కలిపి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల భారీ అంచనాలు ఏర్పడగా ఫస్ట్ లుక్ పోస్టర్తో ఆ అంచనాల ఆకాశాన్ని చేరుకున్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే గత వారం రోజులుగా దేవర టీజర్ న్యూస్ వైరల్గా మారింది. అప్పుడు ఇప్పుడు అంటూ సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. తాజాగా ఈ రూమర్స్కు చెక్ పెడుతూ అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. దేవర ఫస్ట్ గ్లిప్స్ జనవరి 8న రానున్నదని ప్రకటించారు. ఇక ఇదే విషయాన్ని తారక్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఒక పవర్ఫుల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో తారక్ మాస్ అవతారంలా కనిపిస్తున్నారు. బ్లాక్ డ్రెస్లో టక్ చేసుకొని పడవలో సముద్రం నుండి వస్తున్నట్టుగా ఉన్నారు. ఈ పవర్ఫుల్ లుక్ మాస్ ఆడియన్స్ను, మరి ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దేవర దిగాక రికార్డుల వేట మొదలవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పోస్టర్ ఈ రేంజ్లో ఉందంటే జనవరి 8న రానున్న టీజర్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. ఇక దేవర సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో తారక సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. 2 పార్టులుగా వస్తున్న దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్కు టాలీవుడ్లోనూ మంచి ఇమేజ్ ఉంది. తన సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అంతలా కాన్సెప్ట్ సెలక్షన్ విషయంలో కేర్ తీసుకుంటున్నాడు విజయ్. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తన 68వ చిత్రంలో నటిస్తున్నాడు. కొత్త ఏడాదికి వెల్కమ్ చెబుతూ ఆదివారం సాయంత్రం ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టైటిల్తో ఈ చిత్రం తెరకెక్కుతుందని రివీల్ చేశారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ల వయసు పెరిగిన విజయ్తో పాటు యంగ్ లుక్లో ఉన్న విజయ్ కూడా కనిపించడం ఆసక్తిని పెంచుతుంది. ఇద్దరు ఆర్మీ డ్రెస్లో ఆకట్టుకుంటున్నారు. పోస్టర్ని బట్టి విజయ్ తండ్రి కొడుకులుగా 2 డిఫరెంట్ గెటప్లో కనిపించనున్నాడని అర్థమవుతుంది. ప్రియా భవానీ శంకర్, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. స్నేహ, లైలా, జయరాయ్, ప్రశాంత్, ప్రభుదేవ, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై అర్చన కల్పతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా భీమ్లా నాయక్, ఫేమ్ సాగర్, కె చంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలకమైన షూటింగ్ షెడ్యూల్ పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. ఈ సందర్భంగా కొన్ని మేకింగ్ స్టిల్స్ను విడుదల చేశారు. జనవరి 3న శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయబోనున్నట్టు అప్డేట్ ఇచ్చారు. శ్రీనివాస్కి ఇది 10వ సినిమా. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్. కొత్త లుక్తో శ్రీనివాస్ క్యారెక్టర్ను డిజైన్ చేసినట్టు చెప్తున్నారు. సాగర్ చంద్ర హీరోయిన్తో పాటు ఇందులో నటిస్తున్న ఇతర నటీనటుల వివరాలను కూడా త్వరలోనే ప్రకటిస్తున్నామన్నారు. భీమ్స్ సిసి రోలియో సంగీతం అందిస్తున్నాడు. హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు.